श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనస్సులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత హెచ్వి సాటే డిన్నర్ తర్వాయి. బాబా మరియు ఇతర మహాత్ములు వారి అంతర్జ్ఞానం. నేను షిరిడిలో ఉండగా బాబా ఒకరోజు మామూలుగా వెళ్లే సమయానికి లెండి తోటకు బయలుదేరలేదు. మసీదు గోడ కానుకుని పడుకున్నారు. ఇలా 1 గంట గడిచింది. బాబా లెండికి వెళ్లే సమయం మించిపోతుండడంతో లెండికి ఎందుకు వెళ్ళలేదని భక్తులు బాబాను ప్రశ్నించారు. బాబా, అరే నా గజానన్ వెళ్ళిపోయాడు, అరే మా గజానన్ గేలా అని జవాబిచ్చారు. ఒక భక్తుడు గజానన్ మహారాజ్ గారి కుశలం అడుగుతూ షిరిడి నుండి షేగాంకు జాబు రాశాడు. బాబా చెప్పిన రోజే వారు సిద్ధి పొందినట్లు జవాబు వచ్చింది. బాబా దూరదృష్టి. 1917లో ఒకసారి బాబా తిలక్ ఇక్కడికి వస్తున్నాడని పలికారు. ఏ కారణం చేతనూ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ షిరిడి వచ్చే అవకాశం లేదని
బహుశా బాబా చెప్పింది వామన్ మహారాజ్ తిలక్ గురించని నేను తలచాను. కానీ త్వరలోనే, అంటే 19/5/1917 తారీఖున లోకమాన్య తిలక్ షిరిడి వచ్చి బాబాను దర్శించాడు. బాబా లీలలు. మామూలుగా బాబా తమ భక్తులకు చేసిన ఉపకారాలు, అద్భుత కార్యాలు భగవంతుడు చేసినట్టుగా చెప్పి ఆ గొప్పతనాన్ని భగవంతునికి ఆపాదిస్తారు. అది బాబా వినమ్రత కావచ్చు, లేక ఆయన పద్ధతి కావచ్చు. కానీ కొన్ని విషయాలలో మాత్రం తామే చేసినట్టుగా తెలియజేశారు. మొదటిది, నా పింఛను మంజూరు విషయంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి నా పూర్తి పింఛను మంజూరు చేయిస్తానని చెప్పారు. రెండవది, దాజీ హరి లేలే జీతం పెంపు విషయంలో. నాసిక్లో ల్యాండ్ రికార్డ్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండిన దాజీ హరి లేలే బాబా దర్శనార్థం షిరిడి బయలుదేరాడు. దారిలో కోపర్గాంలో ఆగి లైబ్రరీకి వెళ్ళి గెజెట్ చూశాడు. అందులో అతని జీతం ₹125 నుండి ₹150 పెరిగినట్లుంది. తర్వాత అతను షిరిడి వచ్చి బాబాను దర్శించాడు. బాబా అతనిని ₹15 దక్షిణ అడిగారు. దాజీ తన దగ్గర డబ్బులు లేదని చెప్పాడు. బాబా, నిన్ననే నీకు ₹25 ఇచ్చాను, వెళ్ళి డబ్బు తీసుకురా అని ఆదేశించారు. దాజీ వాడాకొచ్చి జరిగిన విషయం అంతా నాకు చెప్పి ₹15 అప్పు తీసుకుని బాబాకు సమర్పించాడు. బాబా ఉవాచ. 1. నేను పిల్లవానిగా ఉన్నప్పుడు శాలువాలు నేసేవాడిని. నా తండ్రి నా అద్భుత పనితనానికి మెచ్చి నాకు ₹5 బహుకరించారు. 2. నేను ఒకప్పుడు కోరమండల్ తీరంలో నివసిస్తూ ఉండేవాడిని. 3. అక్బర్ పాదుషా పసిబిడ్డగా ఉన్నప్పుడు అతనిని కాపాడాను. అతను నా పట్ల భయభక్తులతో ఉండేవాడు. 4. పైఠాన్కు చెందిన ఆ బ్రాహ్మణుని, అంటే ఏకనాథ్ మహారాజ్ని నేను ఎరుగుదును. అంతటి శ్రేష్టమైన బ్రాహ్మణులు ఈ రోజుల్లో కనిపించడం లేదు. 5. చాంద్బాయ్ పాటిల్ నా దగ్గరకు వచ్చి నా గుర్రాన్ని ఎక్కడో వదిలేసావు అని అడిగాడు. నేను, నన్నెందుకు అడుగుతావు, నీ గుర్రం ఆ కట్ట ప్రక్కనే మేస్తూ ఉంటుంది, వెళ్ళి చూడు అన్నాను. బాబా నోటి గుండా వెలువడిన మాటలు ఇంత మాత్రమే. ఆ మాటలకు నా ఊహాగానంతో కల్పన చేసి కథలల్లి సాయి కథా కరండక అను గ్రంథాన్ని వ్రాశాను. దీనిని వ్రాసే ముందు బాబాకు చెప్పలేదు, వారి అనుమతి కూడా తీసుకోలేదు. బాబా చెప్పే విషయాలు చాలా క్షుణ్ణంగా ఉండేవి. వారు కథలు కూడా చెప్తుండేవారు. కానీ చాలాసార్లు కథలను అర్ధాంతరంగా ఆపేసేవారు. జూన్ 1936 పూనా. దాసగను మహారాజ్ ఉరఫ్ గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే, కీర్తనకారుడు, వయసు 78 సంవత్సరంలో, బ్రాహ్మణుడు, నాందేడు నిజాం రాష్ట్రం. శ్రీ సాయిబాబా నాకు చాలా కాలంగా తెలుసు. నేను రచించిన భక్తి సారామృతిలోని 26, 65, 66, 67 అధ్యాయాలు, భక్త లీలామృతిలోని 31, 32, 33 అధ్యాయాలు, సంత కథామృతిలో 57వ అధ్యాయంలో బాబాను గురించి పేర్కొనున్నాను. భక్త లీలామృతిలోని 31వ అధ్యాయము, సంత కథామృతిలోని 57వ అధ్యాయము రెండు బాబా భౌతికంగా ఉన్నప్పుడే ప్రచురితమయ్యాయి. బాబా తమ గతానికి సంబంధించిన కొన్ని వాస్తవాలను స్వయంగా వెల్లడించారు. అవి చాలా స్వల్పమే. దానికి తోడు నేను వారితో గడిపిన సమయం నామమాత్రమే. నేను బాబాను అరుదుగా దర్శిస్తూ ఉండేవాడిని. షిరిడీలో ఉన్నప్పుడు బాబా నన్ను మసీదులో ఎక్కువ సమయం ఉండనిచ్చేవారు కాదు. విఠల్ మందిరానికి పంపేవారు. అక్కడ మహాత్ముల జీవిత చరిత్రలు రచిస్తూనూ, విష్ణు సహస్రనామం పఠిస్తూనూ గడిపేవాడిని. నేను బాబాను గురించి వ్రాసే ముందు వారి గురించి కొన్ని పరిశోధనలు జరిపాను. కొన్ని వాస్తవాలు నా స్వీయ పరిశీలనతో వ్రాసినవి. పోలీసు శాఖలో హవల్దార్గా పనిచేసినందున నాకు ఈ పరిశోధన సులభంగా సాగింది. నాకు సాహిత్యం పట్ల, నాటకಗಳ పట్ల మక్కువ ఉండేది. అందువలన నేను వీధి నాటకాలలో, అంటే తమాషాలలో పాల్గొనేవాడిని. అంతేగాక సాహిత్యంలో కూడా ప్రవేశం ఉండడంతో లావిణి మొదలైన ఛందస్సులను ఉపయోగించి ఆసువుగా పద్యాలు చెప్పగలిగేవాడిని. నేను పోలీసు శాఖలో పనిచేస్తున్నప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతను నన్ను బాబా దగ్గర తీసుకెళ్లాడు. బాబా నన్ను చూసిన వెంటనే నా భవిష్యత్తు చదివి, నా కాలక్షేప కార్యక్రమాలను, ఉద్యోగాన్ని మాన్పించి ఆధ్యాత్మిక పదంలో నన్ను నడిపించాలని సంకల్పించారు. నా ముందే నానాసాహెబ్తో, ఇతనికి తమాషాలన్నా ఉద్యోగమన్నా అమిత మక్కువ, వాటన్నింటినీ ఇతను విడిచిపెట్టాలి అన్నారు. అదే విషయం నాతో కూడా చెప్పారు. కానీ అవంటే నాకిష్టం. క్రమేణా తమాషాలలో పాల్గొనడం మానేవేశాను. ఇక ఉద్యోగ విషయానికి వస్తే, ఉద్యోగం వదిలిపెట్టే ఆలోచన మాత్రం నాకు లేదు. నన్ను ఉద్యోగం మానేయమని బాబా సలహా ఇచ్చిన ప్రతిసారి చూస్తాను అనేవాడిని. దాంతో బాబా నాకు కొరత వేస్తే గానీ ఉద్యోగం మాననని అన్నారు. అలా సుమారు 10 సంవత్సరాల పాటు బాబా ప్రత్యక్షంగా, పరోక్షంగా నన్ను ఉద్యోగం వదిలివేయమని పదే పదే చెప్పారు. ఇక బాబా నన్ను ఎన్నోసార్లు శిక్ష, అవమానం, మరణం నుండి కూడా కాపాడి, చివరికి 1903లో నా అంతటా నేనే ఉద్యోగాన్ని త్యజించే పరిస్థితులు కల్పించి, ఉద్యోగానికి ఏ విధంగా రాజీనామా చేయించారో అన్న వివరాలను తర్వాత వెల్లడి చేస్తాను.
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। ఒక విచారణలో భాగంగా బాబా ఇచ్చిన సాక్షివాద్మూలాన్ని బట్టి వారి పూర్వాపరాలను గురించిన కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చిన వైనాన్ని వర్ణిస్తాను. నగలు దొంగిలించినట్లుగా ఒక వ్యక్తిపై ధూళే తహసీల్దారు మేజిస్ట్రేట్ కోర్టులో నేరం మోపబడింది. ఆ వ్యక్తి తనకు ఆ నగలు షిరిడీలో ఉన్న సాయిబాబా ఇచ్చారని, అందుకు అందుకు వారే సాక్ష్యమని చెప్పాడు. దాంతో సాయిబాబాను కోర్టుకు హాజరు కావాల్సిందిగా కోర్టు వారు సమన్లు జారీ చేశారు. బాబా ఆ సమన్లు పుచ్చుకోవటానికి నిరాకరిస్తూ వాటిని దునిలో వేశారు. కానీ బాబాకు సమన్లు అందజేసినట్లు రిపోర్టు పంపబడింది. సమన్లు పంపినా రానందువల్ల సాక్ష్యం ఇచ్చేందుకు కోర్టులో బాబాను హాజరుపరచమని వారెంట్ జారీ చేయబడింది. ఈ వారెంట్ తీసుకుని కోపరగాం చెందిన గణపతిరాంజీ అను హెడ్ కానిస్టేబుల్ మసీద్కు వచ్చాడు. బాబాను అరెస్ట్ చేయడానికి అతనికి ధైర్యం లేదు. అందువల్ల వారెంట్లోని విషయాలు బాబాకు చెప్పి తనతో కోర్టుకు రమ్మని అభ్యర్థించాడు. కానీ బాబా తిరస్కరించారు. పైగా కోపంతో ఆ వారెంట్ను చెత్తకుప్పలో వేయమన్నారు. అతనికి ఏం చేయాలో తోచలేదు. నేనప్పుడు మసీదులో ఉన్నాను. ఈ విషయం బాబా భక్తుడైన నానాసాహెబ్ చందోర్కర్కు తెలియజేయమని అతనికి సలహా ఇచ్చాను. చందోర్కర్ అప్పుడు అహ్మద్నగర్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను చందోర్కర్ను సంప్రదించాడు. కోర్టుకు వెళ్ళటం బాబాకు భక్తులకు ఇష్టం లేకపోతే ఒక విన్నపం తయారు చేయించి అందులో భక్తులందరి చేత సంతకాలు పెట్టించి కోర్టుకు సమర్పించమని చెప్పాడు. భక్తులు ఆ విధంగానే చేశారు. ఆ మహాజార్లో శ్రీ సాయిబాబా సాధారణ వ్యక్తి కాదని, అసంఖ్యాక భక్తులచే దైవంగా పూజింపబడుతున్న సత్పురుషులని, వారి విషయంలో సామాన్య కోర్టు పద్ధతులు అనుసరణీయం కాదని, ఆ తర్వాత తలెత్తే పర్యవసానాల దృష్ట్యా అలా చేయటం భావ్యం కాదని, వారి సాక్ష్యం కావాలంటే ఒక కమిషనర్ను షిరిడీ పంపి విచారించవచ్చని భక్తులు పేర్కొన్నారు. అప్పుడు ధూలే కోర్టు వారు నానా జోషి అనే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ను కమిషనర్గా, అంటే అసిస్టెంట్ కలెక్టర్ బాబా సాక్ష్యము నమోదు చేసేందుకు షిరిడీ పంపారు. అతను షిరిడీ రావటానికి 3 గంటల ముందు బాబా కుర్చీలు బల్లలు తెప్పించి మసీదును చిన్న కోర్టుగా రూపొందించారు. కమిషనరు మసీదుకు వచ్చి విచారణ ప్రారంభించాడు. ఈ విచారణ అసాధారణమైనది. ఆ విచారణ సారాంశం ఇది. కమిషనరు: మీ పేరేమిటి? బాబా: నన్ను అందరూ సాయిబాబా అంటారు. కమిషనర్: మీ తండ్రి పేరు? బాబా: సాయిబాబానే. కమిషనరు: మీ గురువుగారి పేరు? బాబా: వెంకూసాబ్. కమిషనరు: మీ మతము? బాబా: కబీరు. కమిషనరు: మీ కులము? బాబా: దైవము, అంటే పర్వర్దిగార్. కమిషనర్: మీ వయసు? బాబా: లక్షల సంవత్సరాలు. కమిషనరు: ప్రమాణపూర్వకంగా మీరు చెప్పబోయేదంతా నిజమేనా? బాబా: నిజమే. కమిషనరు: నిందితుడు మీకు తెలుసా? బాబా: తెలుసు, నాకు అందరూ తెలుసు. కమిషనరు: నిందితుడు మీ భక్తుడిని, మీతో కలిసి ఉంటున్నానని చెప్తున్నాను, నిజమేనా? బాబా: నిజమే, నేను అందరితో కలిసే ఉంటాను, అందరూ నా వారే. కమిషనరు: అతను చెప్తున్నట్టు నగలు అతనికి మీరు ఇచ్చారా? బాబా: అవును, నేనే ఇచ్చాను. అయినా ఎవరికి ఇచ్చేది? కమిషనరు: మీరు అతనికి నగలు ఇచ్చినట్లయితే ఆ నగలు మీకు ఎక్కడివి? బాబా: సర్వమూ నాదే. కమిషనర్: బాబా: దొంగతనం అనే నేరము అతనిపై మోపబడింది.
అతడేమో ఆ నగలు మీరిచ్చినట్లు చెప్తున్నాడు. బాబా, ఏమిటిదంతా? ఈ పీడతో నాకేంటి సంబంధం అంటూ బాబా కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. బాబా ఇచ్చిన జవాబులతో కమిషనరు ఖిన్నుడయ్యాడు. బాబా ప్రతి ప్రశ్నకు అవును అనే జవాబు చెప్తుండడంతో అతనికి ఏం చేయాలో ఏం చే- అతనికి ఏం రాసుకోవాలో అది తెలియలేదు. అంతలో ఒకరు గ్రామ డైరీ తెప్పించి చూస్తే విషయాలు బయటపడతాయని సలహా ఇచ్చారు. ఆ డైరీలో గ్రామానికి వచ్చిన కొత్త వాళ్ళ పేర్లు, వారు ఎన్ని రోజులు గ్రామంలో ఉండినది మొదలైన విషయాలు తప్పక నమోదు చేయబడతాయి. కమిషనరు ఆ డైరీని పరిశీలించాడు. ఆ డైరీలో అటువంటి వ్యక్తి ఆ సమయంలో షిరిడీలో ఉన్నట్టు నమోదు చేయబడలేదు. షిరిడీ దాని పరిసరాలు దాటి బాబా ఎన్నడూ వెళ్ళలేదని అందరికీ తెలిసిన విషయమే. కమిషనరు బాబాకు ఈ విషయాలన్నీ వివరించాడు. అతను షిరిడీయే రాలేదని, బాబాతో ఉండలేదని, బాబా అతనికి నగలు ఇవ్వలేదని కూడా వివరించాడు. బాబా దీన్ని కూడా సమర్థించారు. దూలే కోర్టు వారు బాబాను సంతకం కానీ వేలిముద్ర కానీ కోరలేదు. విచారణ అంతటితో ముగిసింది. కమిషనరు తన విచారణ ఫలితాలను కోర్టుకు సమర్పించాడు. కోర్టు నిందితుడిని దొంగగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది. బాబా వయసును ఎవరూ నిర్ధారించలేరు. అలాగే వారి కులమతాలు, తల్లిదండ్రులు వివరాలు కూడా అంత సులభంగా నిర్ణయించలేము. 40 సంవత్సరాల క్రితం నేను షిరిడీకి చెందిన పాళుభాయ్ పిళ్ళే అనే ఆమెను కలిశాను. అప్పుడు ఆమె వయసు 65 లేక 70 సంవత్సరాలు ఉంటాయి. ఆమె నాకు చెప్పిన విషయం ఏమంటే, తనకు 8-10 సంవత్సరాల వయసులో వివాహమైందని, ఆ సమయంలోనే బాబా షిరిడీ వచ్చారని, 1895లో మేము చూసినప్పుడు బాబా ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలాగే కనిపించేవారని చెప్పింది. అంటే 45-50 ఏళ్ల వానిలాగా, అంటే 45-50 ఏళ్ల వారిలా సాయిబాయే అనే మరో ముసలావిడ బాబా బాలునిగా షిరిడీ వచ్చారని చెప్పింది. ఈ వివరాలను బట్టి మహాసమాధి నాటికి బాబా వయసు 100 సంవత్సరాలు పైబడి ఉండవచ్చు. బాబాను వారి వయసు పూర్వ వివరాలను గురించి అడిగే సాహసము ఎవరికి ఉంది? అందుకే నిర్ధారణగా ఏదీ చెప్పలేం. బాబా అప్పుడప్పుడు తమ గత కాలపు జ్ఞాపకాలు చెప్తూ ఉండేవారు. తమ గురువు వెంకూస అని, వారి కృప వల్లనే తాము ఈ స్థితికి చేరుకున్నామని ఎన్నోసార్లు చెప్పారు. భక్తుల లీలామృతంలో 31వ అధ్యాయంలో బాబాకు సంబంధించిన ఎన్నో విషయాలు నిగూఢంగానే ఉండిపోయాయి. వారి అద్భుత లీలలను కొన్ని నేను స్వయంగా చూశాను, మరికొన్ని ఇతరుల ద్వారా విన్నాను. బాబా నీటిని నూనెగా మార్చి ఒక రాత్రంతా నీటితోనే దీపాలు వెలిగించిన లీలను చూసిన ఎంతో మంది గ్రామస్తులు నాకు ఆ విషయం చెప్పారు. ఆ రోజు బాబాకు నూనె పోయటానికి నిరాకరించిన వారిలో ప్రేమ్చంద్ మార్వాడి ఒకరు. సన్నని గుడ్డ పీలికల సహాయంతో మసీదును పైకప్పుకు వేలాడదీయబడిన చెక్క బలక మీద బాబా నిద్రించడం నేను స్వయంగా చూశాను. నేలపై నుండి 7-8 అడుగుల ఎత్తులో పైకప్పుకు 1-1.5 మూరల క్రిందగా వేలాడుతున్న ఆ బల్లపైకి బాబా ఎలా ఎక్కేవారో అన్నది ఆశ్చర్యంగా ఉండేది. పలక 4 మూరల 4 దీపాలు వెలుగుతుండేవి. అంత ఎత్తులో ఉన్న కొయ్య పలక మీదకి బాబా ఎలా ఎక్కుతారో ఎలా దిగుతారో చూడాలని, ఆ చెక్కబల్ల బాబా బరువుని ఎలా మోసేదో తెలుసుకోవాలని మసీదులో జనం కాపు కాసేవారు. కానీ ఎవరు తెలుసుకోలేకపోయారు. భక్తి లీలామృతంలోని 121, 141 పేరాల్లో ఫాన్సెకు సంబంధించిన వివరాలు ఆయన స్వయంగా వివరించారు. భక్తి లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయాలు మసీదులో బాబా ముందు పారాయణ అంటే పోది చేయటం జరిగింది. నానాసాహెబ్ చందోర్కర్ ఆ పుస్తకాన్ని బాబా చేతికిస్తే వారు మంచిది అన్నారు. ముస్లింలు రోజుకు 5 సార్లు నమాజ్ చేయటం రివాజు, కానీ బాబా 5 సార్లు కాదు కదా,
ఒక్కసారి కూడా నమాజ్ చేసేవారు కాదు. పాచ్యాను అంటే ముస్లిం ప్రార్థన కూడా అక్కడున్న భక్తులచే చెప్పించేవా చెప్పించేవారు. ఒక్కోసారి బాబా కూడా పాఠ్య వల్లించేవారు. ఖురాన్లోని శ్లోకాలను కూడా అప్పుడప్పుడు ఉచ్చరిస్తూ ఉండేవారు. బాబా నానాకు చేసిన కొన్ని ఉపదేశాలు నానాసాహెబ్ నాకు చెప్పాడు. వాటిని నా స్వంత పాండిత్యంతో వివరించి విస్తపరిచి ఆ రూపంలో పెట్టాను. కానీ దాని దాని మూలం మాత్రం నానాసాహెబ్ ఇచ్చాడు. బాబా ఎన్నోసార్లు నా ముందు అద్వైత సిద్ధాంతాన్ని గురించి మాట్లాడేవారు. నేను దేవుణ్ణి, నీవు దేవుడువు అంటూ అందరూ దేవుళ్ళే అని బాబా ఎన్నోసార్లు పలికేవారు. వారికి తెలియంది ఏమీ లేదు. బాబా చర్యలు స్పష్టంగా అర్థమయ్యేవి కావు. అవి నిగూఢంగా ఉండేవి. ఉదాహరణకు వాలంబీ మాస్టరు కోపరగాం స్టేషన్ మాస్టర్గా పనిచేస్తూ ఉండేవారు. అతనికి బాబాపై నమ్మకం లేదు. అందువల్ల నాతో మరియు ఇతరులతో కూడా బాబా పిచ్చివాడు, ఎందుకు మీరు అతన్ని గొప్పవాడిని చేస్తారు అని అంటుండేవారు. నేను అతన్ని ఎలాగో ఒప్పించి బాబా దర్శనానికి షిరిడీ తీసుకెళ్ళాను. మేము మసీద్ చేరేసరికి బాబా కుండలన్నింటినీ కడిగి బోర్లించి పెడుతున్నారు. వాలంబీ మాస్టరు బాబాను ఏమిటిదంతా అని అడిగాడు. బాబా, నా దగ్గరకు వచ్చే ప్రతి కుండ అంటే భక్తులు ఇలా తలకిందులుగానే వస్తుంది అని అన్నారు. బోర్లించిన కుండలు దేన్ని స్వీకరించలేవు కదా. అలాగే తమ దగ్గరకు వచ్చే భక్తులు తాము అనుగ్రహించే దాన్ని గ్రహించలేని స్థితిలోనే వస్తారని దీని అంతరార్థము. 1898-99 ప్రాంతంలో ఖాన్ బెల్ అనే క్రూరుడైన గజదొంగ ఉండేవాడు. అతడు బ్రిటిష్ మరియు స్వదేశీ సంస్థానాలకు చెందిన బీడ్ అహ్మద్నగర్ జిల్లాల్లో దొంగతనాలు చేస్తుండేవాడు. 3 సంవత్సరాల నుండి అతను కొరకు పోలీస్ శాఖ గాలిస్తుంది. కానీ అతన్ని పట్టుకోలేకపోయింది. నేనప్పుడు పోలీస్ శాఖలో హవల్దారు మాత్రమే. కానీ నాకు మరో 3కి ప్రత్యేక గూఢచారి బాధ్యతలను అప్పచెప్పి ఖాన్బిలా కదలికలను పసిగట్టి తెలపమన్నారు. ఖాన్బిల్ చాలా జిత్తులు మారి అన్నిటికీ తెగించినవాడు. అతని నిఘా వ్యవస్థ చాలా పటిష్టమైనది కావటంతో మేము ఎక్కడ ఉన్నామో కనిపెట్టి మాలో 3ని ఒకరి తర్వాత ఒకరిని హతమార్చాడు. మా ఇన్స్పెక్టరు నేను సరిగా పనిచేయటం లేదని, ఇంకా కష్టపడి పనిచేయాలని పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ రోజుల్లో నేను ఒక రామదాసిగా మారువేషం వేసుకొని లోనివాణ్ణి గ్రామంలోని రామాలయంలో కీర్తన చేస్తూ గడిపేవాడిని. ఖాన్బిల్లా ఆ గ్రామ పాటేలకు స్నేహితుడే కాక అతని ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. ఖాన్బిల్ నా పేరు, నెంబరు 727, నేను ఏ స్టేషన్లో పనిచేస్తుంది మొదలైన వివరాలన్నీ తెలుసుకొని ఒకరోజు నన్ను కాల్చి చంపేందుకు వచ్చాడు. నా ప్రాణాలు కాపాడమని నేను శ్రీరాముణ్ణి శరణు వేడాను. ఖాన్బిల్ నన్ను గమనిస్తూనే ఉన్నానని హెచ్చరించి వెళ్ళిపోయాడు. దానికి తగ్గట్టే అతని అనుచరులు నన్ను నిరంతరము గమనిస్తూ ఉండడంతో నేను ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళలేకపోయాను. ఒకసారి ఖాన్బిల్ కదలికలపై కొందరు గ్రామస్తుల నుండి నాకు సమాచారం అందింది. వెంటనే ఆ విషయం మా పై అధికారులకు తెలియజేశాను. దాంతో ఖాన్బిల్ దాగి ఉన్న కొండను పోలీసులు చుట్టుముట్టారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో మా పోలీసు వాళ్ళు చాలామంది హతులయ్యారు. కానీ ఖాన్బిల్ మళ్ళీ తప్పించుకున్నాడు. ఖాన్బిల్ వలన నాకు ప్రమాదం తప్పిందని అర్థమైపోయింది. కాబట్టి నాకు ఒక హృద్రోగం ఉన్నట్లు డాక్టర్ నుండి సర్టిఫికేట్ తీసుకొని దాన్ని మా పై అధికారులకు చూపి నిఘా విభాగం నుండి తప్పుకున్నాను. అప్పుడు మమ్మల్దారైన రాలే టోనీవాన్ని గ్రామస్తులను ఒక బందిపోటుగా ఆశ్రయం ఇచ్చారని నేరంపై విచారించాడు. ఆ విచారణలో ఖాన్బిల్ గురించిన సమాచారాన్ని అందించి నాకు సహాయపడ్డాడని ఆ గ్రామ పాటేలకు అనుకూలంగా నేను సాక్ష్యం చెప్పడంతో అతడు విడుదలయ్యాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నేను ఒకసారి ఉద్యోగానికి సెలవు పెట్టకుండా నా అధికార పరిధిలో లేని ప్రాంతంలోని పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళాను. తిరిగి వచ్చే దారిలో గోదావరి తీరం చేరి దోసిలితో గోదావరి నీటిని తీసుకొని, బాబా నన్ను కాపాడినట్లయితే నేను ఉద్యోగాన్ని వదిలేస్తానని బాబాకు మొక్కుకున్నాను. అప్పుడు నాకు అక్కడ ఒక ముఠా దొంగ సొత్తును పంచుకుంటూ కనిపించారు. వారిని పట్టుకోవడానికి వెళ్ళినట్లు అధికారులకు చెప్పాను. అక్కడ ఉన్నందుకు నేను సరి అయిన కారణం చూపినందున నన్ను క్షమించి వదిలివేశారు. బాబా అద్భుత రీతిలో నన్ను కాపాడారు. అప్పటికి కూడా ఫౌజ్దార్ను అవ్వాలనే కోరిక మాత్రం నాలో బలంగా ఉండేది. నేను ఆ పరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడనై తగిన అర్హతను కూడా సంపాదించాను. బాబా నాకు ఫౌజ్దార్ ప్రమోషన్ రాదని చెప్పారు. ఒకసారి నన్ను వేరొక చోటికి బదిలీ చేశారు. ఆ చోటుకు షిరిడీ మీదుగానే వెళ్ళాలి. కానీ నేను ఉద్యోగంలో కొనసాగడాన్ని బాబా అనుమతించరు కాబట్టి నేను బాబాకు కనిపించదలుచుకోలేదు. అందువల్ల షిరిడీ వెలుపల నుండే రహదారిలో గుర్రంపై వెడుతున్నాను. గ్రామంలో మసీదు ఉన్న వైపుకు కూడా తల తిప్పి చూడకుండా. విధివశాత్తు జరిగిందో బాబా సంకల్పానుసారమే జరిగిందో తెలియదు, కానీ బాబా అదే సమయంలో లేండి తోట నుండి రహదారిపైకి వచ్చారు. నేను గుర్రం దిగి వారికి పాదాభివందనం చేశాను. బాబా నన్ను మసీదుకు వెళ్ళమన్నారు. మసీదులో బాబా గను దోసిలితో గోదావరి నీటిని ఉంచుకొని ప్రమాణం చేసింది ఎవరు అని అడిగారు. నేను దానివల్ల నష్టమేముంది, నేను ఎలాగూ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను కదా అన్నాను. బాబా మళ్ళీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నంతకాలం నీవు నా మాట వినవు అన్నారు. ఒకసారి నా తప్పేమీ లేకుండానే నేను ఒక సంకట స్థితిలో పడ్డాను. ఒక నేరస్తుడు ప్రభుత్వానికి కట్టవలసిన జరిమానా మొత్తం 32 రూపాయలు వసూలు చేసి నా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కు పంపాడు. నేనప్పుడు స్టేషన్లో లేను. నా క్రింద ఉద్యోగి దానిని ప్రభుత్వానికి జమ చేయకుండా కాజేశాడు. నేరస్తుడు విడుదల కాకపోవడంతో ఫిర్యాదు మోపబడి కేసు విచారణకొచ్చింది. నన్ను సస్పెండ్ చేశారు. నాకు శిక్ష పడటం ఖాయమని తేలిపోయింది. నేను ఈ సమస్య నుండి బయటపడితే వెంటనే ఉద్యోగాన్ని వదులుకుంటానని బాబాకు ప్రమాణం చేసి 1903లో ఉద్యోగానికి రాజీనామా చేశాను. నేను 1898లో శివాజీపై రాసిన ఒక పద్యం విచారణకు దారితీసింది. విచారణలో నేను ఒక ఆసు కవితా ధోరణిలో ఆ పద్యం చెప్పానని వాదించాను. దానితో నాకు శిక్ష పడలేదు. బాబా తరచూ నన్ను ఉద్యోగం విరమించమని చెప్తున్నప్పుడల్లా వెళ్ళి నాందేడులో స్థిరపడు అంటుండేవారు. నేను ఏం నాందేడు? బాబా నైజాం రాష్ట్రంలో ఉన్న నాందేడు. నా జీవనోపాధికి నేను ఏం చేయాలి? నేను ఏర్పాటు చేస్తాను. ఉద్యోగ విరమణ తర్వాత బాబా ఆదేశానుసారం నేను నాందేడులో నివసించసాగాను. నేను కీర్తనలు చెప్పుకుంటూ జీవనం సాగించేవాడిని. కీర్తనలకు పారితోషికం ఏదీ తీసుకునేవాడిని కాదు. కీర్తనకు ముందు కానీ తర్వాత కానీ భక్తుల వద్ద నుండి ఎటువంటి కానుకలు విరాళాలు స్వీకరించేవాడిని కాదు. దేశంలోని అనేక ప్రాంతాలలో ఉన్న నా భక్తులు ఉత్తరాల ద్వారా నన్ను వాళ్ళ ఇళ్లకు రమ్మని ఆహ్వానం పంపితే నేను వెళ్ళి వారితో ఉండి కీర్తనలు చెప్పడం, గ్రంథాలు వ్రాయడం చేస్తుండేవాడిని. నా స్నేహితుడొకడు అతి తక్కువ ధరకు కొంత పంట పొలాన్ని నాకు ఇచ్చాడు. నేను ఒంటరివాడిని కాబట్టి నా అవసరాలు చాలా తక్కువ. అందువల్ల ఈ పొలం మీద వచ్చేదే నా జీవనోపాధికి సరిపోయేది. బాబా ఎందరో భక్తులకు డబ్బు ఇచ్చేవారు. నాకు మహల్సాపతికి మాత్రం డబ్బు ఇచ్చేవారు కాదు. డబ్బు కన్నా విలువైన ఆధ్యాత్మిక లబ్ధిని చేకూర్చారు. బాబా ఎన్నో విధాలుగా తమ పట్ల నాకు విశ్వాసాన్ని ఏర్పరిచి దాన్ని దృఢపరిచారు. నాకు ఎన్నో విలువైన పాఠాలను, అమూల్యమైన అనుభవాలను ప్రసాదించారు. లోకమాన్య తిలక్ షిరిడీ వచ్చి వెళ్ళిన తరువాత 1916-17 ఆదాయపు పన్ను
శాఖ వారి దృష్టి షిరిడీ సంస్థానంపై పడింది. బాబా ఆదాయాన్ని అంచనా వేయడానికి ఒక అధికారి షిరిడీ వచ్చాడు. వారు మొదట బాబాకు పన్ను విధించాలనుకున్నారు. కానీ వారి దగ్గర చాలా స్వల్పంగా మాత్రమే డబ్బు మిగలటం చూసి వారి నుండి ప్రతిదినం డబ్బు తీసుకుంటున్న తాత్యా పాటిల్, బడే బాబా, భగియా, భయ్యాజీ పాటిల్ మొదలైన వారిపై ఆదాయపు పన్ను విధించారు. నేను ఒకసారి పూరీ యాత్రకు బయలుదేరాను. దారిలో తేంబే స్వామి వాసుదేవానంద సరస్వతి అని సాధువును కలిశాను. వారు నాకు పరిచితులే. వారు నన్ను షిరిడీ వెళ్తున్నావా అని అడిగారు. నేను అవునని చెప్పి కొన్ని నెలల తర్వాత వెళ్తానని బదులు చెప్పాను. అప్పుడు వారు నాకు ఒక టెంకాయ ఇచ్చి దానిని వారి కానుకగా బాబాకు సమర్పించమని కోరారు. నేను దాన్ని నా సంచిలో భద్రపరిచాను. కానీ తదుపరి ప్రయాణంలో నా తోటివారు దానిని పగలగొట్టి తినేశారు. తర్వాత నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు దొంగబడవ, నా సోదరుడిచ్చిన టెంకాయ ఏది అని అడిగారు. భేరే అను భక్తుడు దారి దోపిడీ నుండి తప్పించుకున్న ఉదంతం నాకు స్వయంగా తెలుసు. ఆ సంఘటన జరిగినప్పుడు నేను కూడా అతనితో టాంగాలో ఉన్నాను. భక్తి సారామృతిలో దానిని నేను ప్రస్తావించాను. గణేష్ విష్ణు భేరే జిల్లా వ్యవసాయ శాఖాధికారి. అతను షిరిడీ వచ్చి బాబాను దర్శించి నమస్కరించాడు. బాబా తక్షణం షిరిడీ నుండి బయలుదేరి వెళ్ళండి, కొంచెం కూడా ఆలస్యం చేయవద్దు, ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు, వీలైనంత త్వరగా టాంగాలో కోపర్గాం చేరుకోండి అని ఆజ్ఞాపించారు. బాబా మాటపై విశ్వాసం ఉంచి వెంటనే అక్కడ నుండి బయలుదేరాము. దారిలో నెమ్మదిగా మరో టాంగా పోతూ ఉంది. ఆ టాంగాలో ఉన్న వారిలో ఒక పెద్ద మనిషి బేరేతో, మేము వస్తున్నాము కదా, రైలు వచ్చేందుకు ఇంకా సమయం ఉంది, కొంచెం నిదానంగా వెళ్ళండి అని అన్నాడు. బేరే అతని మాటలు లెక్క చేయకుండా బాబా ఆజ్ఞ మేరకు టాంగాను త్వరగా పోనివ్వమన్నాడు. మేము గోదావరి నదిని దాటి కోపర్గాం స్టేషన్ చేరాము. తరువాత తెలిసిన విషయం ఏమిటంటే, కోపర్గాం రోడ్డుపై నింపాదిగా వెనుక వస్తున్న రెండవ టాంగా ఒక రోడ్డు మలుపులో దారి దోపిడీకి గురి అయింది. వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడమే కాక బందిపోట్ల చేత తన్నులు కూడా తిన్నారు. ఆ వార్త విని భేరే, ఓ సద్గురు, ఈ పసివాడిని రక్షించావు, నువ్వు ఎందుకు మమ్మల్ని త్వరగా వెళ్ళమన్నావో ఆ సత్యం ఇప్పుడు బోధపడింది అని బాబాకు మనసులో కృతజ్ఞతలు అర్పించుకున్నాడు. భక్తి సారామృతి నుండి. ఒక శివరాత్రి నాడు నేను షిరిడీలో ఉన్నాను. షిరిడీకి 3 మైళ్ళ దూరంలోనున్న సింగాబా వద్ద గంగా స్నానం చేయాలని సంకల్పించాను. మేఘుడు బాబాను అభిషేకించడానికి ప్రతిదినం గోదావరి నుండి నీటిని తెచ్చేవాడు. కానీ నేను గోదావరికి వెళ్ళడానికి బాబా అనుమతించలేదు. గంగ ఇక్కడే నా పాదాల చెంత ఉంది, వెళ్ళకు అన్నారు. అది నన్ను బాధించింది. బాబా నారాయణుడని, నారాయణి పాదాల నుండే గంగ ప్రవహిస్తుందని నాకు తెలుసు. కానీ ప్రత్యక్షంగా గంగలో స్నానం చేయడం వలన కలిగే అనుభూతి కేవలం ఒక రేఖామాత్రంగా ఉన్న నమ్మకం ద్వారా కలగదు కదా అని చింతించసాగాను. నా మనస్తత్వం ఎరిగిన బాబా తన పాదాల చెంతకు రమని పిలిచి చేయి పట్టమన్నారు. బాబా 2 పాదాల నుండి సన్నటి నీటి ధార నా చేతిలోకి ప్రవహించసాగింది. శ్వేత బిందువులు కాదు, కొన్ని నిమిషాలకు నా చెయ్యి నిండింది. అద్భుతం! పవిత్ర గంగను బాబా నా చేతిలోకి తెప్పించారు. ఆ నీటిని నా తలపై చల్లుకొన్నాను, కానీ త్రాగలేదు. ఇవే కాదు, ప్రతిదినం మసీదులో హారతి తరువాత ఇచ్చే బాబా పాదతీర్థాన్ని కూడా నేను త్రాగేవాడిని కాదు. ఒకసారి ఈ విషయాన్ని జోగ్ బాబాకు ఫిర్యాదు చేశాడు. నేను నా నమ్మకాలను, సాంప్రదాయాలను అనుసరించి పాటించడంలో తప్పులేదని, నా విషయంలో జోగును కలగజేసుకోవద్దని బాబా చెప్పారు. అలా అని బాబా కొన్ని సందర్భాలలో ఆచారాలను గౌరవించేవారు కాదు. నా ఆచారం ప్రకారం ఉల్లిపాయను తినేవాడిని కాదు, ఉల్లితో చేసిన ఏ పదార్థాన్ని ముట్టుకునేవాడిని కాదు. కానీ బాబాకు ఉల్లి అంటే మక్కువ. వారి భోజనంలో ఉల్లిపాయ లేకపోవడం అనేది చాలా అరుదు. ఒకరోజు బాబా నన్ను ఉల్లి పులగం పితల చేసి కొంత తమకు సమర్పించి నన్ను కూడా తినమన్నారు. నేను అలాగే పులగం చేసి బాబా దగ్గరకు తీసుకెళ్ళాను.
బాబా నీవు తిన్నావా అని అడిగారు. నేను తిన్నానని బదులు చెప్పాను. ఏ పదార్థాన్నైనా వేలితో తాకి దాన్ని దాన్ని గడ్డానికి అంటించుకొని గడ్డం నుండి క్రింది పెదవి వరకు తీసుకువెళితే ఆ పదార్థాన్ని తిన్నట్లవుతుందని నేను అలాగే చేసి చేతులు ముఖం కడుక్కున్నాను. కానీ బాబాకు నేను చేసిన యుక్తి తెలుసు. బాబాకు తెలియనిది ఏముంది? బాబా అతను తినకుండా కేవలం వేళ్లతో తాకి ఆ వేలుని తన గడ్డానికి అంటించుకొని తిన్నట్టు నటించాడు అని చెప్పి నేను చేసినట్టుగా చేసి చూపించారు. తరువాత నన్ను తప్పక ఉల్లి తినమన్నారు. ఉల్లిని మనం రోజు భోజనంలో చేర్చుకోవడం ద్వారా అది ఎంతో మేలు మంచి చేస్తుంది అన్నారు. కానీ ఘాటైన వాసన కలిగి ఉండడం వలన తామస గుణం పెంపొందింపజేయడం వలన ఆచారపరంగా ఉల్లి నిషిద్ధం. ఉల్లిని అరిగించుకునే శక్తి, తామస గుణాన్ని జయించగలిగే శక్తి ఉంటే ఉల్లి చెడు చేయదని మేలు చేస్తుందని బాబా చెప్పారు. అందువలన బాబా సశరీరులుగా ఉన్నంతకాలం ఏకాదశి రోజులలో తప్ప నేను షిరిడీలో ఉల్లి తినేవాడిని. ఒక్కొక్కసారి నేను పండరి మొదలైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు బాబా ఏదో ఒకటి చేసి నన్ను యాత్రలకు వెళ్లకుండా చేసేవారు. ప్రతి సంవత్సరం భాద్రపద ఆశ్వీజ మాసాలలో, ముఖ్యంగా ఆశ్వీజ ఏకాదశి రోజు పండరీలో తప్పక గడిపేవాడిని. 1916లో నానాసాహెబ్ చాందోర్కర్ను మన్మాడులో కలిశాము. భాద్రపద మాసం మొదలవడంతో నేను పండరీపురం వెళ్తున్నానని చెప్పాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ముని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. కానీ నానా నన్ను షిరిడి తీసుకువెళ్ళాడు. బాబా నన్ను అక్కడ ఒక వారం పాటు సప్తాహం కీర్తన నిర్వహించమని చెప్పారు. నేను మొదటిసారిగా కీర్తనలు చెప్పటం నానా సాహెబ్ ప్రోద్బలంతో షిరిడీలోని బాబా సంస్థానంలో ప్రారంభించాను. మొదట నేను కీర్తనాకారులు మామూలుగా ధరించే పద్ధతిలో ఆడంబరమైన దుస్తులు ధరించి మెరిసిపోతూ హరికథ చెప్పడానికి సిద్ధమయ్యాను. నానా సాహెబ్ దగ్గర మంచి తలపాగా, కుచ్చులు, అరువు తీసుకుని మరీ ధరించాను. బాబా నన్ను చూసిన వెంటనే ఆక్షేపించి ఆ ఆడంబరమైన దుస్తులను తీసి పారేయమన్నారు. అప్పటి నుండి నేను సాంప్రదాయబద్ధంగా ధోవతి మాత్రమే ధరించి కీర్తనలను చేసేవాడిని. ఈ విధంగా నన్ను షిరిడీలో ఒక నెల రోజుల పైన ఉంచేశారు. భాద్రపదం వెళ్ళి ఆశ్వీజం వచ్చింది. కనీసం ఆశ్వీజంలోనైనా పండరి వెళ్లకుండా షిరిడీలోనే గడపవలసి వస్తుందని చిరాకు పడసాగాను. నానా నన్ను ఇంకా షిరిడీలోనే ఉంచుదామని అనుకున్నాడు. దేవుని దగ్గరకు పండరీపురం వెళ్లకుండా అడ్డుకునే ఈయన బాబా గురువెల అవుతాడు అని మనసులోనే అనుకోసాగాను. బాబా నా మనసును చదివి వెంటనే పండరి వెళ్ళి పొమ్మని నన్ను ఆదేశించారు. నానాసాహెబ్ను కూడా అడ్డుపడవద్దని చెప్పారు. నేను సంతోషంగా పండరి వెళ్ళి ఆశ్వీజంలో అక్కడ గడిపాను. బాబా కొన్నిసార్లు నా ఆధ్యాత్మికపరమైన కోరికలను కూడా తీర్చేవారు కారు. నామదేవుడు మొదలైన వారికి లభ్యమైనట్లు నాకు కూడా నేను కొలిచే దైవం యొక్క సాక్షాత్కారం ఇప్పించమని బాబాను ఎన్నోసార్లు ప్రార్థించాను. బాబా ప్రతిసారి ఆగు ఆగు అనేవారు. చివరకు 1916వ సంవత్సరంలో అనుకుంటాను, నేను బాబా వద్దకు వెళ్ళి, బాబా మీరు చాలా కాలంగా నా కోరికను దాటవేస్తున్నారు, నాకెప్పుడు సాక్షాత్కారం అనుగ్రహిస్తారు అని అడిగాను. అప్పుడు బాబా, ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా, ఇదే సాక్షాత్కారం, నేనే భగవంతుణ్ణి అన్నారు. ఇలాంటిదేదో చెప్పి నన్ను మభ్యపెడతారని నాకు తెలుసు. మీరిచ్చిన జవాబుతో నేను సంతృప్తి చెందలేను అంటూ నా ప్రారంధంలో సాక్షాత్కారం పొందే భాగ్యం లేదని, సత్పురుషులు కూడా ఈ విధిని మార్చలేరేమో అని సరిపెట్టుకున్నాను. బాబా మహాసమాధి చెందిన తరువాత నేనెందరో సాధు సత్పురుషులను దర్శించాను. ఎవ్వరూ నాకు సంతృప్తినివ్వలేదు. కానీ ఒకరు మాత్రం నన్ను ఎంతో ప్రభావితం చేశారు. 1919లో నాదెండుకు సమీపంలో ఒక గుట్టపై విరాగి అయిన ఒక బ్రహ్మచారి ఉండడం గమనించాను.
అతను ఏ విషయాలు పట్టించుకునేవాడు కాదు. నేను నా భార్య యొక్క శ్రాద్ధకర్మలు జరిపించేటప్పుడు మొదటిసారిగా అతనిని చూశాను. అతని పట్ల తీవ్రంగా ఆకర్షితుడనై అతని దర్శనం చేసుకుందామని అతని వద్దకు వెళ్ళాను. అతను నాకు దర్శనం ఇవ్వడానికి ఇష్టపడనట్లు మరోవైపు తిరిగాడు. ఇలా 3 సార్లు జరిగింది. నేను చాలా నిరాశ చెందాను. నిరాశ పడ్డాను అని చెప్పడం కంటే చిన్నబుచ్చుకున్నానని చెప్పాలి. పోనీ అతనికి భిక్ష ఇచ్చి కాస్త పుణ్యమైన దక్కించుకుందామని తలచి ఒక మనిషి చేత భోజనం పంపాను. అతను నేను పంపిన భోజనాన్ని స్వీకరించినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాను. దాంతో కాస్త ధైర్యం తెచ్చుకుని మరలా అతని ముందుకెళ్ళి తమరు నాకెందుకు దర్శనం నిరాకరిస్తున్నారు అని అడిగాను. అతను, నీవు కీర్తనాకారుడవని చెప్పుకుంటున్నావు, మరి నీ అహంకారాన్ని విడిచిపెట్టావా? నేను, లేదు, కానీ ప్రతి ఒక్కరికి అహంకారం ఉండటం సహజమే కదా. అతను, నాకు ఆహారం పంపేటప్పుడు నువ్వు భోజనం పెడుతున్నావనే అహం నీలో లేదా? నేను, అహంకారం అనేది సాత్వికము, రాజసము, తామసము అని 3 రకాలుగా ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒకటి ఇమిడి ఉంటుంది. వాటిలో చెరుపు చేసేది విడిచిపెట్టాలని నా అభిప్రాయం. అతని అభిప్రాయం అందుకు భిన్నంగా ఉంది. నా అహంకారాన్ని సంపూర్ణంగా అణిచివేయాలనుకుంటున్నాడు. అతను నా మనసు చదువుతున్నాడు. అతని శక్తిని అతని శక్తికి నిదర్శనంగా కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. అతను, నీవు సాధు సత్పురుషుల జీవిత చరిత్రలు వ్రాస్తున్నావు కదా. నేను, అవును, వ్రాస్తున్నాను. 6 రోజుల క్రితం నేను వ్రాసిన శ్లోకంలోని కొన్ని పంక్తులను అతను అచ్చుగుద్దినట్లు వల్లించాడు. అప్పటికి అవి ప్రచురింపబడలేదు. అతని అంతర్యమిత్వానికి నేను ముగ్ధుడనయ్యాను. అతను మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. అతను, నీకు బాబా పాదాల నుండి గంగా నీరు లభించింది కదా. నేను, అవును. అతను, ఆ నీటిని ఏం చేశావు? నేను, నా తలపై చల్లుకున్నాను. అతను, ఆ నీటిని నీవు తాగలేదు, ఎందుకంటే నీవు బ్రాహ్మణుడవని, ఆ నీరు త్రాగితే అపవిత్రుడవుతావని తలచావు. నీకు ఎంత అహంకారం ఉందో గమనించావా? అతని తత్వము, అతీత శక్తులు చూసి ప్రతిదినం అతనిని దర్శించి రాత్రులు 3-4 గంటలు అతని వద్ద గడపసాగాను. నా మీద సదాభిప్రాయం ఉండి నా వద్దకు వచ్చే కొందరికి ఆ బ్రహ్మచారిపై మంచి అభిప్రాయం లేదు. వారిలో బీకే అసలు పేరు కాదు అనే అతను నన్ను ఆ విషయంపై వివిధ రకాలుగా ప్రశ్నించసాగాడు. ఆ బ్రహ్మచారి గొప్ప శక్తులు కలవాడని, అతను ఇతరుల మనసు చదవగలడని అన్నాను. బీకే నా మాటలు విశ్వసించకపోవడంతో నేను అతనిని బ్రహ్మచారి వద్దకు తీసుకెళ్లి అతని అపనమ్మకాన్ని గురించి బ్రహ్మచారితో చెప్పాను. అప్పుడు ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. బ్రహ్మ నాతో, ఏంటి, కోతిని ప్రదర్శించినట్లు నన్ను అందరికీ ప్రదర్శించదలచావా? నేను, నా ఉద్దేశం అది కాదు. ఇతడు మిమ్మల్ని నమ్మడం లేదు. బ్రహ్మ బీకేతో, నీ గురించి కొన్ని వాస్తవాలు చెప్పమంటావా? బీకే, చెప్పండి. బ్రహ్మ, నీకొక స్త్రీతో, ఆమె పేరు కూడా చెప్పాడు, అక్రమ సంబంధం ఉంది కదా. బీకే, లేదు. బ్రహ్మ, చాలా కాలం నుండి ఆమె నిన్ను పోషిస్తున్నది కదా. బీకే, లేదు. అప్పుడు బ్రహ్మచారి తమ మాటలలోని నిజాన్ని, తమ శక్తులను నిరూపించేందుకు ఈ విధంగా అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బ్రహ్మ, నీ జేబులో ఏముందో చెప్పమంటావా? బీకే, చెప్పండి. బ్రహ్మ, నీవు నడుపుతున్న సత్య సమాజ్ అను సంస్థ వ్యవహారాల గురించి కోల్హాపూర్ రాజా వారు నీకు రాసిన ఉత్తరం ఉంది. ఆ ఉత్తరాన్ని తీసి మహారాజుకి అనగా నాకు ఇవ్వు. బీకే ఉత్తరాన్ని తీసి నా చేతిలో పెట్టాడు. బ్రహ్మచారి ఆ ఉత్తరంలోని వాక్యాలన్నీ అక్షరం పొల్లుపోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. దీనిని బట్టి అంతకుముందు స్త్రీ గురించి చెప్పినది కూడా వాస్తవమని రుజువయ్యింది. దాంతో బీకే కొయ్యబారిపోయాడు. నేనక్కడ లేకుంటే బీకే బ్రహ్మచారితో మనసు విప్పి మాట్లాడి పరివర్తన చెందేందుకు అవకాశం ఉంటుందని భావించి నేను అక్కడి నుండి తప్పుకున్నాను. బీకేలో మార్పు వచ్చింది. చెడు సావాసాలు, చెడు పనులు చేయడం మానుకున్నాడు. ఇది జరిగిన తరువాత బ్రహ్మచారి కీర్తి అతి త్వరగా అంతటా వ్యాపించింది. ఆ తాలూకా అధికారి అయిన తహసీల్దారు బ్రహ్మచారిచే ప్రవచనం చెప్పించదలచి ఒక సాయంత్రం నన్ను అతనిని తీసుకుని రమ్మని ఆదేశించాడు.
తహసీల్దారు తాను తాలూకా అధికారినని, తన మాట బ్రహ్మచారి కాదనడని, ప్రవచనానికి నిరాకరించడని అనుకున్నాడు. కానీ ఆ కార్యక్రమానికి ముందు రోజు తెలిసిన విషయం ఏమిటంటే, ఆ బ్రహ్మచారి ఆ ప్రదేశాన్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయాడని. అతను తిరిగి ఎప్పుడూ కనపడలేదు. ఆ తరువాత అతని గురించి వినలేదు. శ్రీ సాయిబాబా గురించి నేను రచించిన గ్రంథాల వివరణ. 1. సంత కథామృత్. ఇది మొదటిది. నేను ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు 1903కు పూర్వం బాబా గురించి, ఇతర సాధువుల గురించి కొంచెం కొంచెం రాయడం జరిగింది. ఇది 1903లో ముద్రితమయ్యింది. నేను చేసిన కృషికి బాబా ఆశీస్సులిచ్చారు. నేను రాసిన పుస్తకాలేవీ బాబాకు చదివి వినిపించలేదు. అవి వ్రాసే ముందు వారి నుండి విషయ సేకరణ కూడా చేయలేదు. బాబా తమంతట తాముగా మాట్లాడిన మాటలను ఆధారంగా తీసుకుని నేనే స్వయంగా రాయటం జరిగింది. బాబా సేలు విషయం ప్రస్తావించిన తరువాత నేను సేలు వెళ్ళి బాబా పూర్వ వృత్తాంతం గురించి విచారించాను. నేను వ్రాసిన పుస్తకాలు బాబా చేతిలో పెట్టినప్పుడు వారు మంచిది అని ఆశీర్వదించేవారు. బాబాకు చదవడం, రాయడం లేదా సంతకం పెట్టడం అన్నా తెలుసా లేదో నాకు తెలియదు. 2. తరువాత రాసినది భక్త లీలామృత్. 1906లో బాబా సశరీరులుగా ఉన్నప్పుడే ఇది ప్రచురింపబడింది. 3. చివరిది భక్తి సారామృత్. దీనిలోని 52, 53 అధ్యాయాలు బాబాను గురించి వ్రాసినవి. వీటిని బాబా చేతిలో పెడితే మంచిది అని ఆశీర్వదించారు. ఇతర అధ్యాయాలు 1918 అనగా బాబా మహాసమాధి తరువాత అప్పుడప్పుడు వ్రాయడం జరిగింది. ఇది 1925లో ముద్రితమయ్యింది. ఈ పుస్తకం 26వ అధ్యాయంలో సేలులో బాబా పూర్వ వృత్తాంతం గురించిన వివరాలు, కొంత బాబా మాటల ఆధారంగాను, కొంత సేలు గ్రామస్తుల మాటల ఆధారంగాను వ్రాసినవి. సేలు గురించి బాబా చెప్పిన ఏకైక వివరం తాము సేలు నుండి వచ్చామని. దాంతో నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే బాబా పూర్వ వివరాలు సేకరించేందుకు సేలు వెళ్ళాను. ఇది జరిగి దాదాపు 35 సంవత్సరాలయ్యింది. అక్కడి గ్రామస్తులు నాకు చెప్పిందేమంటే, అక్కడొక వృద్ధ సాధువు ఉండేవాడని, అతను ఒక బాలునికి శిక్షణ ఇస్తుండేవాడని, కొందరు ఆ సాధువుపై విసిగిపోయి అతనిని రాళ్లతో కొట్టి చంపినట్లు, బాలుడు తప్పించుకున్నట్లు చెప్పారు. అదంతా అప్పటికి 100 సంవత్సరాల పూర్వం జరిగినట్లు కూడా చెప్పారు. శ్రీ సాయిబాబా దగ్గర ఒక ఇటుకరాయి ఉండేది. వారు దానిని రాత్రిళ్ళు తలగడగా ఉపయోగించేవారు. బాబా స్మృతి చిహ్నంగా అది ఇప్పటికీ షిరిడీలోనే ఉంది. ఆ ఇటుకరాయి తమ గురుదేవులు తమకు ప్రసాదించారని, తమ గురువు పేరు వెంకూస అని బాబా నాకు చెప్పారు. ఈ విషయం చెప్పేటప్పుడు చాందోర్కర్ కూడా అక్కడ ఉన్నాడు. ఈ విషయాలు సాయిబాబా చాందోర్కర్కు బోధించినట్లు నేను రాసినది కల్పితం. నా గ్రంథంలో నా పేరు ప్రముఖంగా ఉదాహరించటం ఇష్టం లేక చాందోర్కర్ పేరు రాశాను. 53వ అధ్యాయంలో చాందోర్కర్ను గూర్చి నేను రాసిన వివరాలు చాందోర్కర్ నాకు చెప్పినవి కావు. చాందోర్కర్ తనకు బాబాతో గల అనుభవాలను డైరీలో రాసుకున్నాడా లేదా అన్న విషయం నాకు తెలియదు. రతన్జీ వాడియాకు సంబంధించిన ఒక చిన్న అనుభవాన్ని చెబుతాను. ఒకసారి నన్ను అతను తేనీటి విందుకు ఆహ్వానించాడు. అప్పుడు నాందేడు మౌల్వీ కూడా అక్కడే ఉన్నారు. బాదాం, పిస్తా మొదలగు రుచికరమైన పదార్థాలు ఎన్నో వడ్డించబడ్డాయి. వాటి విలువ 3-4 రూపాయలు ఉంటుంది. తరువాత రతన్జీ షిరిడీ వెళ్ళాడు. బాబా తమకు అంతకు మునిపే 3 రూపాయల 12 అణాలు అందాయని, మిగిలిన రూపాయి 4 అణాలు మాత్రమే ఇవ్వమని చెప్పారు. అతడు అలాగే ఇచ్చి తిరిగి వచ్చి జరిగిందంతా చెప్పి బాబా అంతకుముందే డబ్బులు స్వీకరించానని చెప్పడంలోని అంతర్యం ఏమిటని ఆశ్చర్యపోయాడు. అంతకుముందు ఒక సాయంత్రం మౌల్వీకిచ్చిన అల్పాహార విందులో ఖర్చయిన మొత్తమంతా తన జమా ఖర్చు చిట్టాలో చూడమని నేను చెప్పాను. అతను లెక్కలు చూస్తే విందుకు సరిగ్గా బాబా చెప్పిన విధంగా 3 రూపాయల 12 అణాలు ఖర్చయినట్లు రాయబడి ఉంది. ఇదే వాస్తవం. ఈ లీల గురించి భక్తి సారామృత్లో ప్రస్తావించినదంతా దీనికి వివరణ. ఆ పుస్తకంలో ఉదాహరించినది బాబా గురువు సమాధి. మేము మొదట చూసినప్పుడు మాకు సమాధి కనపడలేదు. నేల చదునుగా ఉండి దాని అడుగున సమాధి ఉండేది. వేప చెట్టు క్రింద ఉన్న సమాధి చుట్టూ అరుగు, దానికి మెట్లు సాటే సాహెబ్ కట్టించాడు. అక్కడ ఒక గూడు కట్టబడి భక్తులు పూజించుకోవడానికి వీలు కల్పించబడింది.
నేను మొట్టమొదట సాయిబాబా దగ్గరకు నానాసాహెబ్ చాందోర్కర్తో కలిసి వెళ్ళింది కేవలం నానాసాహెబ్ను ప్రసన్నం చేసుకునేందుకు మాత్రమే. అప్పుడు నాకు సాయిబాబాపై భక్తి, గౌరవాలు గాని, ప్రత్యేకంగా వారిని దర్శించాలనే కోరిక గాని లేదు. ఎలాంటి ప్రాపంచిక, ఆధ్యాత్మిక కోరికలను ఆశించి కూడా వెళ్ళలేదు. 1 సంవత్సరం తరువాత ఉస్మానాబాద్ వద్ద ఇస్లాంపూర్కు చెందిన వామన్ సాహి ఇస్లాంపూర్కర్ అను వృద్ధ బ్రాహ్మణుణ్ణి కలుసుకోవడం తటస్థించింది. అతను వివాహితుడు, మద్రాసు యూనివర్సిటీ పట్టభద్రుడు. నా పై అధికారులు సాయిగొండ అనే ప్రదేశంలో అతని సేవకై నన్ను నియమించారు. అతను గొప్ప భక్తి కలవాడని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతిని సాధించాడని నేను తలుచుకున్నాను. మోక్ష ప్రాప్తి కోసం గురువు యొక్క ఆవశ్యకత ఉందని నమ్మి అతనిని నాకు ఉపదేశం ఇవ్వమని అర్థించాను. ఆయన సమ్మతించాడు. నేను శివభక్తుణ్ణి కాబట్టి నేను కోరుకున్నట్లుగానే శివమంత్రం ఉపదేశించాడు. నన్ను ఆ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండమని ఆదేశించాడు. నేను సాయిబాబాను దర్శిస్తూ ఉన్న విషయం అతనికి చెప్పి, అదేమైనా కీడు కలిగిస్తుందా అని అడిగాను. దృఢమైన విశ్వాసముంటే ఎటువంటి మహాత్ములను దర్శించినా ఏ హాని జరగదని ఆయన చెప్పాడు. తరువాత నేను సాయిబాబాను గురించి ఆయన అభిప్రాయం అడిగాను. తాను శ్రీ సాయిబాబాని దర్శించామని, వారి చెంత 3 రోజులు గడిపి వచ్చామని, వారొక గొప్ప సత్పురుషులని, రామభక్తులని చెప్పాడు. వారిని ఇంకా ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారని, త్వరలో ప్రజలు వారి గురించి తెలుసుకుని వారిని కీర్తిస్తారని అన్నాడు. ఈ విషయం విన్న తరువాత సాయిబాబాపై భక్తి గౌరవాలు పెరిగాయి. వారి పట్ల నమ్మకంతో తరచూ షిరిడీ వెళ్ళి వారిని దర్శించడం మొదలుపెట్టాను. నాకు మంత్రోపదేశం ఇచ్చిన 2 సంవత్సరాలకు నా గురువు నన్ను భుసావల్ వద్ద కలుసుకోమని ఉత్తరం ద్వారా తెలిపారు. నేను వెళ్ళి వారిని కలిశాను. తాము కాశీ వెళుతున్నట్లు, 6 నెలల తరువాత వచ్చే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు అక్కడే సమాధి చెందుతున్నట్లు చెప్పారు. వారి కర్మకృతువులు నన్ను జరిపించమని చెప్పడానికి పిలిపించినట్లు కూడా చెప్పారు. ఈ విషయం చెబుతున్నప్పుడు వారి కంట నీరు కారింది. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. క్రతువులకయ్యే ఖర్చు నిమిత్తం 500 రూపాయలు గురువుగారు పోస్టు ద్వారా ఇంటికి పంపి ఉన్నారు. అందులో వారి వీలునామాకు సంబంధించిన ఉత్తరం కూడా ఉంది. వారు చెప్పిన ఏకాదశి నాడు వారు సమాధి చెందినట్లు కాశీ నుండి నాకు తంతి ద్వారా వర్తమానం అందింది. ప్రతి సంవత్సరం నేను మా గురువు పుణ్యతిథిని జరిపిస్తున్నాను. ఈ విషయాన్ని సాయిబాబాకు చెబితే వారు ఆమోదించారు. శ్రీ సాయిబాబా ముస్లిం ఛాందసవాదులు. కొన్ని సమయాలలో బాబా చర్యలు ఇస్లాం సాంప్రదాయానికి విరుద్ధంగా ఉండడం వలన బాబాకు స్థానికులైన ముస్లింలకు మధ్య స్పర్ధలు ఏర్పడేవి. బడే బాబా మరి కొంతమంది ముస్లింలు ఒకసారి ఖుత్బా ప్రార్థనలు చేయడానికి షిరిడీ వెలుపలకు రమ్మని బాబాను ఆహ్వానించారు. బాబా ముందు పదండి వెళదామన్నారు. కానీ బయలుదేరే సమయానికి వెళ్ళడానికి నిరాకరించారు. మరొకసారి కొందరు ముస్లింలు వచ్చి మసీదులో సామూహిక ప్రార్థనలు చేశారు. కానీ బాబా వారితో కలిసి ప్రార్థన చేయలేదు. ఒక మొహరం పండుగ నాడు కొందరు స్థానిక ముస్లింలు వచ్చి మసీదుకి తాజియా తీసుకువస్తామని చెప్పారు. వారు తాజియా నిర్మించి మొహరం పండుగ 5వ రోజు మసీదులో ఒక చోట ప్రతిష్ఠించారు. బాబా 2 రోజులు దానిని మసీదులో ఉండనిచ్చారు. 3వ రోజు మసీదులో శవాన్ని ఉంచడం నాకు ఇష్టం లేదు అంటూ దానిని లాహి దునిపై పెట్టారు. బాబాకు వ్యతిరేకంగా వారు ఏమి చేయలేక వెళ్ళిపోయారు. ఒక సాంప్రదాయ మహమ్మదీయుడు పూలను అనగా శర తెచ్చి మసీదులోని నింబారును అలంకరిస్తానని చెప్పి బాబా అనుమతి కోరాడు. బాబా దానిని తీసుకెళ్లి హనుమానుకు అలంకరించు అన్నారు. తను మహమ్మదీయుడునని, హిందూ దేవతామూర్తిని పూజించలేనని అతను చెప్పాడు. అప్పుడు బాబా అతనిని తీవ్రంగా దూషిస్తూ బూతులు తిట్టారు. హనుమంతుడు అల్లా కన్నా గొప్పవాడు అని అర్థం వచ్చేలా ఆ మహమ్మదీయుడు పూలను తీసుకెళ్లిపోయాడు. బాబాకు హనుమంతునిపై ఉన్న గౌరవ భావం. చావడిలో అరుగుపై ఒక మూల చిన్న హనుమాన్ విగ్రహం ఉండేది. బాబా క్రింది కూర్చుని ఉన్నారు. అప్పుడు వాన నీళ్లు చావడిలోకి రాసాగాయి. ఎవరో భక్తుడు బాబాను అరుగుపై కూర్చునమని సలహా ఇచ్చాడు. బాబా నిరాకరిస్తూ, దేవునితో సమానంగా అదే స్థాయిలో మనం ఎలా కూర్చునగలం అన్నారు. బడే బాబా అనగా పకీరు బాబా ఇస్లాం మతం పుచ్చుకున్న ఒక హిందువును బాబా దగ్గరికి తీసుకువచ్చాడు. బాబా వాడి చెంప చెల్లుమనిపించి, నీ అబ్బను మార్చుకున్నావు అన్నారు.
బాబా ఒక్కొక్కసారి హిందూ దేవతల పట్ల కూడా విమర్శనాపూర్వకంగా మాట్లాడేవారు. భక్తులు ఎప్పుడైనా పండరీపురం వెళ్ళడానికి అనుమతి కోరినప్పుడు వెళ్ళు అని అంటూనే ఒక తిట్టు తిట్టేవారు. కానీ ఆరతి సమయంలో జ్ఞానదేవ్, తుకారాం పేర్లు వచ్చిన వెంటనే బాబా సావధానంగా కూర్చుని గౌరవపూర్వకంగా చేతులు జోడించేవారు. బాబాకు అద్వైత సిద్ధాంతం పట్ల ఉన్న అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారు స్పష్టంగా ఏది చెప్పేవారు కాదు. నేనే భగవంతుణ్ణి అని ఒకసారి, భగవంతుడు అందరిలో ఉన్నాడు అని మరొక్కసారి పలికేవారు. కానీ బాబా మూర్తిభవించిన అద్వైతవాది అని చెప్పవచ్చు. బాబా ఎప్పుడు నిశ్చల స్థితిలో ఉండేవారు. వారి చుట్టూ ఏం జరిగినా పట్టించుకునేవారు కాదు. 32 మంది బాలికల బృందం ఒకటి ప్రతిదినం మసీదుకి వచ్చి వారి ముందు నాట్యం చేసేవారు. బాబా వారి వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. వారిని ఏ ఐహిక బంధాలు అంటేవి కావు. వారు ఎప్పుడూ సచ్చిదానంద స్థితిలో ఉండేవారు. ఒకసారి ఒక భక్తుడు భగవంతుడు అనగా బ్రహ్మము ఎలా ఉంటాడు అని అడిగాడు. బాబా అతనికేమీ జవాబు చెప్పలేదు. కానీ ఒక వ్యక్తిని బాగ్చంద్ మార్వాడి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు తెమ్మన్నారు. బాగ్చంద్ డబ్బు ఇవ్వలేదు, కానీ బాబాకు తన నమస్కారాలు అందజేయమని చెప్పి పంపాడు. బాబా తిరిగి మరొకరి దగ్గరికి పంపారు. అతను కూడా లేదనే జవాబు పంపాడు. తరువాత బాబా నానాసాహెబ్ చందోర్కర్ని పిలిపించి అతనిని 100 రూపాయలు అడిగారు. అతను ఒక చీటీ వ్రాసి బాగ్చంద్కు పంపాడు. బాగ్చంద్ వెంటనే 100 రూపాయలు పంపాడు. బాబా ఈ ప్రపంచంలో అంతా ఇలాగే ఉంటుంది అని వ్యాఖ్యానించారు. బాబాను ప్రశ్నించిన వాడికి ఇదేమీ అర్థం కాలేదు. అతను నా దగ్గరికి వచ్చి బాబా తనను అడిగిన ప్రశ్నకు జవాబు ఎందుకు చెప్పలేదని అడిగాడు. నేను అతనికి బాబా దక్షిణ అడగడం, దానికి లభించిన స్పందనే అతని ప్రశ్నకు సమాధానమని వివరించాను. ఇతరులు అడిగితే బాగ్చంద్ మార్వాడి డబ్బు ఇవ్వలేదు. నానా అడిగిన వెంటనే డబ్బు పంపించాడు. అదేవిధంగా ఊరకే బ్రహ్మాన్ని చూడదలచిన వ్యక్తికి అది లభించదు. ఆ అర్హత కలవాడికే లభిస్తుంది. బ్రహ్మాన్ని అభిలషించే ముందు అర్హత సంపాదించు అనేది దీని సారాంశం. బాబా లీలలు, మహిమలు నేను పెద్దగా చూడలేదు. 1898 ప్రాంతంలో వారు కొయ్య పలకపై నేల నుండి 7-8 అడుగుల ఎత్తులో నిద్రించే లీలను నేను చూశాను. నిచ్చెన లేకుండానే వారు ఆ పలకపైకి ఎలా ఎక్కేవారో మళ్ళీ ఎలా దిగేవారో అనేది ఒక అద్భుతంగా ఉండేది. బాబా దానిపైకి ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఎవరు చూడడం జరగలేదు. ఆ పలకను వేలాడదీసిన దారాలు పుటుక్కును తెగిపోయేలా ఉండేవి. దానికి తోడు దీపాలు వెలిగించి దాని మీద ఊరకే అలా పెట్టబడి ఉండేవి. పలక ఏమాత్రం కదిలినా ఆ దీపాలు క్రింద పడిపోతాయి. ఒకసారి వారు ఆ పలకపై పడుకొని ఉంటే నేను చూడడానికి వెళ్ళాను. వారు ఆగ్రహించి నన్ను అక్కడి నుండి తరిమివేశారు. బాబా నాణాలను రుద్దేటప్పుడు మంత్రం ఏదైనా ఉచ్చరించేవారా? బాబా అప్పుడప్పుడు మధ్యాహ్నం 1-2 గంటల మధ్య మసీదులో పరదా వెనుక ఒంటరిగా కూర్చుని వింతగా ఏదో చేస్తుండేవారు. గుడ్డతో కట్టిన ఒక మూటను విప్పి అందులో నుంచి 10-15 పాత నాణాలను బయటకు తీసేవారు. వాటిలో అర్ధన, అన, బేడ, పావల, అర్ధ రూపాయి, రూపాయి మొదలైన నాణాలు ఉండేవి. ఒక్కొక్క నాణాన్ని తమ చేతిలోనికి తీసుకుని వేళ్లతో వాటిని మృదువుగా రుద్దేవారు. అప్పుడు మంత్రం ఏదైనా పఠిస్తుండేవారో లేదో తెలియదు. కానీ ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అని అంటుండేవారు. ఈ నాణాలన్నీ బాగా అరిగిపోయి నున్నగా ఉండేవి. ఎవరైనా వస్తున్నట్లు గమనిస్తే వెంటనే వాటిని మూటలో కట్టి దాచేసేవారు. బాబా వాచ వేల కొద్ది ప్రవచనాలు చేశారు. వాటిలో కొన్ని చెబుతాను. ఒకసారి బాబా నేను పునతంబేలో ఉన్నప్పుడు 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. వాళ్ళు ఎందుకు పోట్లాడుకుంటున్నారో అని నేను ఆశ్చర్యపోయాను. వారి వద్ద ఒక కుండ నిండా నాణాలున్నాయి. ఈ సంపద గురించే వారు గొడవ పడుతున్నారు. నేను చడీ చప్పుడు చేయకుండా ఆ నాణాల కుండను తీసుకెళ్లాను. వాళ్ళు సంపద మాయమవ్వడం చూసి దుఃఖింపసాగారు. నాలో నేను ఇలా అనుకున్నాను, నేను ఎవరు? ఈ సంపద ఏమిటి? ఎవరిది ఈ సంపద? ఈ సంపద కోసం పోట్లాటలు, గొడవలు దేనికి? ఈ కుండ నాది, నేను ఈ కుండకు చెందిన వాడిని అన్నారు. మరోసారి నేను పుట్టినప్పుడు నా తల్లి తనకు కుమారుడు కలిగినందుకు ఎంతో సంబరపడింది. ఆమె ప్రవర్తన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? నేను అసలు పుట్టానా? అంతకుముందు మాత్రం నేను లేనా? ఎందుకు ఆమె ఇలా సంతోషిస్తుంది అని అన్నారు. ఒకసారి షిర్డీలో ఒక భక్తుడు సిరా అనే తీపి పదార్థం తయారు చేశాడు. అప్పుడు బాబా నాతో
అప్పుడు బాబా నాతో, నీకు అతని సిరా ఇచ్చాడా అని అడిగారు. నాకు అతనికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని, అందువలన నాకు అతని సిరా ఇవ్వలేదని బాబాకు చెప్పాను. అప్పుడు బాబా, ఎవరు ఎవరికి ఏమి ఇస్తారు, అయినా విరోధ భావం పెంచుకోకు, అందరూ ఒక్కటే అని బోధించారు. పై భావాన్ని అమృతానుభవకు నేను రాసిన వ్యాఖ్యలో 2వ అధ్యాయం చివరిలో పొందపరచాను. సతారాకు చెందిన ఒక మత గురువు వేదాంతాన్ని గురించి బోధిస్తాను రమ్మని నన్ను ఆహ్వానించాడు. కానీ నేను ఈ విషయంలో శ్రీ సాయిబాబా సహాయం తీసుకోదలిచినట్లు అతనికి చెప్పాను. అతను వెటకారంగా నవ్వి, ముస్లిం ఫకీరైన సాయిబాబాకి ఏమీ తెలియదని, వారు వేదాంతాన్ని ఏమాత్రం బోధించలేరని అన్నాడు. నాకు సాయిబాబాపై ఉన్న నమ్మకం సడలలేదు. నేను బాబా దగ్గరికి వెళ్ళి సుపరిచిత వేదాంత గ్రంథమైన అమృతానుభవకు వ్యాఖ్య రాయాలనుకుంటున్నానని చెప్పాను. వారు నా తలపై తమ హస్తాన్ని ఉంచి ఆశీర్వదించి అనుమతి ఇచ్చారు. నేను వ్యాఖ్య రాయడం మొదలుపెట్టాను. అప్పుడప్పుడు బాబా పలికిన ప్రవచనాల నుండి కొత్త సాదృశ్యాలతో, ఉపమానాలతో ఉదాహరిస్తూ వ్యాఖ్య విజయవంతంగా వ్రాయగలిగాను. ఇవేగాక ఎన్నో కీర్తనలను, స్తోత్రాలను, శ్లోకాలను వ్రాయగలిగాను. భక్తి సారామృతంలోని 63వ అధ్యాయంలో 333వ పేజీలో మనాచి శ్లోకంలో పాటు నా రచనల వివరాలు కూడా పేర్కొనబడి ఉన్నాయి. సాయిబాబా అప్పుడప్పుడు ముసల్మానీ గీతాలను పాడుతూ ఉండేవారు. ఆ గీతాల భావం ఏమిటో నాకు అర్థమయ్యేది కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना.
मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा।
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba,